నమస్కారం రెడ్డి గారు. గ్రూప్ డిస్కషన్ టుడే చిట్ ఫండ్ అనేటువంటిది ప్రజలు ఎందుకు అందులో సేవ్ చేసుకుంటారు? చిట్ ఫండ్లో ఎందుకు చిట్టి వేసుకుంటారు అంటే మా ఆన్సర్ ఏ. అరే అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే అయ్యా ఈరోజు 5 గంటలు వేసి 90 పోసి తాగాను, తర్వాత వేట మిగులు ఎవరి దగ్గర సిగరెట్ 10 రూపాయలు అడుక్కోవడము లేదా బెదిరించడం అని ఆలోచిస్తూ ఉంటాను. అది చిట్టి అంటే నేను పని చేసావు చెప్పేది. చిట్టి అంటే 10 మంది కలిసి ఒక దగ్గర డబ్బులు వేసి అవసరాలు తీసుకోవాలి. పైసలు రావాలంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఏమంటే ఇయ్యగా ఒక నెల నువ్వు ఇంకో నెల నువ్వు వేరే వాళ్ళు అట్లా 10 మంది కలిసి గ్రూప్ అయ్యి ఒక దగ్గర అమౌంట్ వేసి ఎవరి అవసరానికి నీ అవసరం అనుకో నువ్వు తీసుకుంటావు, నా అవసరం ఉంటే నేను తీసుకుంటావు, అట్లా అవసరానికి తీసుకొని చిట్టి అంటుంది దాన్ని. చిట్టి అనేది ఒకరి అవసరం నిమిత్తం కొంతమంది సమూహాలు కలిసి ఒక దగ్గర అమౌంట్ వేసి పోగు చేసి దానికి ఒక వాడు కమిషన్ తీసుకొని పాట పాడి మెయింటైన్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ ఉంటాడు. చేసినందుకు దానికి కమిషన్ ఉంటుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? చిట్ ఫండ్ రూల్స్ చూడు అవే ఉంటాయి. చిట్ ఫండ్ రూల్ ఏముంటుంది? కమిషన్ తీసుకోవాలి, మందు తాగాలి, పొద్దున్న 5 గంటలకు మందు తాగాలి, ఇంకా తినాలా, అది మా ఆలోచన. చిట్టి మీన్స్ 10 మంది కలిసి అమౌంట్ ఒక దగ్గర వేసుకొని అవసరం నిమిత్తం వాడుకోవడం చిట్టి అంటారు. మోసం ఎలా చేస్తారు చిట్ ఫండ్? మోసం ప్రతి దగ్గర ఉంటుంది. ప్రతి దగ్గర ఉంటుందా? వాళ్ళ దగ్గర మోసం లేదని అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. చెప్తారు మోసం అంటే ఏంటి? చీటీ అంటే 10 మంది కలిసి అమౌంట్ అవసరం నిమిత్తం ఎవరు అవసరం, ఈ నెల నాకు అవసరం అనుకో నేను తీసుకుంటా, వచ్చే నెల ఇంకొకరికి అవసరం అనుకో తీసుకుంటారు. అట్లా కాబట్టి ఒక దగ్గర డబ్బులు అందరూ అమౌంట్ ఫిక్స్ పెట్టుకొని వేసుకుంటూ 10 మంది 20 మంది దానికి ఒక పేరు పెట్టి రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ చేసి చేస్తారు. కానీ ఓకే, చిట్లు అనేది గవర్నమెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చేస్తారు. వితౌట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకు రూల్స్ వర్తిస్తున్నారో వర్తించారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాడు ఏదైనా ఏం చేయలేదు. వితౌట్ రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ కావడానికి డిఫరెంట్ ఏంటి? రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టి చేస్తే ప్రాబ్లం అండి, రిజిస్ట్రేషన్ నుండి చేస్తే ప్రాబ్లం. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు లైసెన్స్ తీసుకునే దాన్ని అది లీగల్, ఇది ఇల్లీగల్ అండర్స్టాండింగ్. లేడీస్ ఒక 10 మంది కలిసి ఏమంటారు, ఇప్పుడు ఇది ఒకటి చేస్తారు కూడా కిట్ పార్టీ కలా 5-5 వేలు వేసుకుంటారు. ఎవరికి ఆ నెల ఎవరికి వెళ్తే వాళ్ళు దావత్ ఇస్తారు, ఆ పైసలు వాడుకుంటారు. వాళ్ళు దావత్ ఇస్తారు అందరు కలిసి ఒక దగ్గర కలిసి మంచి చెడు మాట్లాడుకొని నీ బాధ నువ్వేం చేస్తున్నావు, మందు అవుతారు, ఇంకేమైనా తాగేటోళ్ళు గుట్క తాగుతారు, పార్టీ చేసుకుంటారు. ఏం తాగుతారు అంటే వాళ్ళు ఇంకా డబ్బులు ఒకరు అవసరం నిమిత్తం ఎవరి పేరు వెళ్తే వాళ్ళు తీసుకుంటారు డబ్బులు. లాటరీ తీసుకొని వాళ్ళు దావత్ ఇస్తారు. ఆ రోజు అందరూ కలుసుకోవడము, పాటించుకోవడము, మళ్ళీ పోతే ఫైనాన్స్ కిట్ పార్టీ లేడీస్ చేసుకుంటారు ఇది.
మామూలు లేడీస్ చేస్తారు, జెంట్స్ చేయరా? జెంట్స్ కిట్ పార్టీ ఎంజాయ్. ఏమంటారు? కిట్ కిట్ పార్టీ, కిట్ పార్టీ, పార్టీ చిట్ పార్టీ, చిట్ కాదు, కిట్ పార్టీ. కిట్ కిట్ పార్టీ, పార్టీ అంటే దావతు. కిట్ పార్టీ దావత్, స్మాల్ దావత్. అలాగే ఇంకా వాళ్ళు కలిసిన వాళ్ళ స్తోమత బట్టి 2000, 5000, 10,000 ఒక్కొక్కరు. రైట్, బాగుంది. మొగోళ్ళు వేసేదాన్ని ఏమంటారు? మొగోళ్ళు పార్టీలు వేసుకుంటారు. మొగోళ్ళు ఒక దగ్గర కలుస్తారు, ఆడవాళ్ళు కలుస్తారు. ఇది ఎవరికి ఆ మొగోళ్ళకి తెలియకుండా ఆడవాళ్ళు చేసేది. తెల్లకుండా ఏముండదు, మొగోళ్ళు కూడా వస్తారు పార్టీ. పార్టీ ఇస్తారు, ఇంతవరకు అవుతారు. అంటే మన దేశంలో ఎన్ని రకాలైనటువంటి చిట్ ఫండ్లు ఉన్నాయి. చిట్ ఫండ్ ఆర్గనైజేషన్ చిట్ ఫండ్ ఒకటే, ఒకరికి అందరికి ఒకటే చట్టం కొట్టేస్తారు. మొత్తం ఇండియా మొత్తం చిట్ ఫండ్ యాక్ట్ ఒకటే ఉంటుంది. ఒకటే అంటారా? అంటే చిట్ ఫండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ యూనిటీ అసోసియేషన్లో ఉంటుంది. కానీ కన్జ్యూమర్ చిట్టీలు వేసే వాళ్ళు మాత్రం మనలో మనకు ఐక్యమత్యం ఉండదు. అంటారా? ఐక్యమత్యం కాదు, ఐక్యమత్యం ఏంది? ఒక చిట్టీకి అన్యాయం జరుగుతుంది, వాడే కొట్లాడాలి కానీ ఎవరు మనం సపోర్ట్ పోతారు. చిట్టి ఏముంది, ప్రతి ఇప్పుడు నేను ల్యాండ్ గురించి కొట్లాడుతాను, నాకు కూడా అనొస్తాడా? నా నేను చూసుకోవాలి, అది కూడా అంతే. అంతేనా? వేసుకోవడం మన ఇష్టమే. ఏమన్నా కోర్టుకు పోవాలి. అంటే కోర్టుకు పోతే గెలిచినోడు అక్కడే ఏడుస్తాడు, ఓడిపోయినాడు ఇంటికి ఏడుస్తాడు. నిజమంటారు? ఎందుకు అట్లా? జ్యుడిషియల్ అట్లా ఉన్నది మన చట్టాలు. అంటే డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, గెలిచి ఏడుస్తాడు. జస్టిస్ డినై, జస్టిస్ డినై అంటారుగా, డిలే జస్టిస్ జస్టిస్ డిలే అండ్ జస్టిస్ డినై. అది తిప్పి 10-20 ఏళ్ళు తిప్పి ఆ జడ్జ్మెంట్ వచ్చినా కూడా నువ్వు అన్నట్టు గెలిచినోడేమో ఇంటికి పోయి ఏడుస్తాడు, ఓడిపోయినాడు అన్నీ ఏడుస్తాడు. నేను చెప్పింది రివర్స్ చెప్తాను. ఎందుకు ఏడుస్తారు? అంటే ఇక ఆయనకి ఆ తిరిగిన ఖర్చులు కూడా వెళ్ళవు అంతే. ఏమవుతుంది? ఇప్పుడు నేను 5-10 ఏళ్ళకే తిరుగుతున్నారా? తిరుగుతలేనా? ఏది మార్గదర్శకున్నారా? కాదు, ల్యాండ్ కేసు అని ఏదైనా చిట్ ఫండ్ అనే కాదు, ఏదైనా 10-15 ఏళ్ళు అంటే సెటిల్ కాదు. 10-15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది అప్పీల్కి.